నమస్తే అండి అందరికీ. నేను వరలక్ష్మి, ప్రాపర్టీ అడ్వైజర్. ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ప్లాట్ తీసుకోవడానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో అంతకంటే 100 రెట్లు ఎక్కువ లేఅవుట్ వేసే కన్నా ముందే ల్యాండ్ పర్చేస్ చేసేటప్పుడే కంపెనీ వాళ్ళు ఆలోచిస్తారు. మనము ఒక ప్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడే ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి, కంపెనీ డెవలప్మెంట్స్ గురించి, కంపెనీ హిస్టరీ గురించి, కంపెనీ ఎన్ని ప్రాజెక్ట్స్ చేసింది, చేసిన వాళ్ళందరికీ మంచిగా డాక్యుమెంట్స్ ఇచ్చిండ్రా లేదా, డెవలప్మెంట్స్ అన్నీ ఇచ్చారా లేదా అని మనం ఏ విధంగా అయితే తెలుసుకుంటామో, ఒక ప్రాజెక్ట్ వేయడానికి అంటే ఎంతో కొంత ఒక ప్లాట్ అంటే 150 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. కానీ ఒక లేఅవుట్ వేయాలంటే మినిమం 10 ఎకరాల నుండి 50 కావచ్చు, 70 కావచ్చు, 100 ఎకరాలు కావచ్చు. ఇన్ని ఎకరాలు లేఅవుట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమీ చూసుకోకుండా, ఏమీ ఆలోచన చేయకుండా ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి, ఒకవేళ మనం సేల్ చేసిన తర్వాత తీసుకున్న కస్టమర్స్కి ఫ్యూచర్లో దీనివల్ల ఉపయోగం ఉంటుందా లేదా, అనుకున్న విధంగా రిటర్న్స్ వస్తాయా లేదా అని ప్రతి ఒక్కటి కూడా ఆలోచన చేసే ల్యాండ్ పర్చేస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఎకరాలు తీసుకొని దాని పర్మిషన్స్ తీసుకురావడము, దాని డెవలప్మెంట్స్ చేయడము, మళ్ళీ అనుకున్న రకంగా సేల్స్ రావాలి అంటే వీళ్ళు చెప్పిన విధంగా చెప్పినట్టుగా అన్ని డెవలప్మెంట్స్ ఇవ్వాలి. ఇంకొకటి, వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా అని ఈజీగా తీసుకోరు. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఇంత దూరం మనం తీసుకుంటే మనకు వర్కౌట్ అవుతుందా లేదా, మన అనుకున్న ప్రకారంగా మనకి రిటర్న్స్ వస్తాయా లేదా, ఇవన్నీ తెలుసుకొని ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు ప్లాట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక 10-15 లక్షల బడ్జెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళము ఎంత ఆలోచిస్తుంటే, కోట్లల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లేఅవుట్లు వేసేవాళ్ళు ఇంకెంత ఆలోచిస్తారు. కాబట్టి మనము ఇప్పుడు వస్తున్న ప్రాజెక్టులలో డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇస్తున్నారా లేదా, చెప్పిన ప్రకారంగా డాక్యుమెంట్స్ ఇస్తున్నారా లేదా, రిజిస్ట్రేషన్స్ ఇన్ టైంలో చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. తప్పిస్తే అక్కడ డెవలప్మెంట్స్ వస్తాయా రాదా అనే దాని గురించి కంపెనీ వాళ్ళే ఆలోచన చేసి ఇవన్నీ వస్తాయని తెలిసే వాళ్ళు లేఅవుట్స్ వేస్తున్నారు. కాబట్టి మన దగ్గర ఉన్న బడ్జెట్లో మనం ఎంత డబ్బులలో కొనాలనుకుంటున్నామో అంత బడ్జెట్లో ప్రాజెక్టు ఉంది అనుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్లో ఉన్నాం కాబట్టి వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. ఎందుకంటే ప్రాజెక్టు లాంచింగ్ ఉన్నప్పుడు ప్రైస్ ఒకలాగుంటుంది, డెవలప్మెంట్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ప్రైస్ ఇంకొకలాగుంటుంది. అంటే ప్రతి 6 మంత్స్కి ఒకసారి ప్రాజెక్టులలో రేట్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్స్ ఎలా పూర్తవుతుంటాయో ప్రైస్ కూడా అలానే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ప్రైస్ మనకి చాలా తక్కువగా వస్తుందండి. మనము లాంచింగ్ ఉన్నప్పుడు తీసుకున్న ప్రైజు ఒక 1 ఇయర్ తర్వాత చూసుకుంటే చాలా పెరిగి ఉంటుంది. అప్పటికి ఇంకా ప్లాట్లు కూడా అయిపోవు, అయినా మనము మంచి లాభంలోనే ఉంటాము. కాబట్టి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎట్లొస్తాయో ఏందో అనే అనుమానం లేకుండా ప్రాజెక్ట్లోనే ఉన్న డెవలప్మెంట్స్, చెప్పిన డెవలప్మెంట్స్ ఇస్తున్నారా లేదా అని క్లియర్గా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. నమస్తే, నేను వరలక్ష్మిని, ప్రాపర్టీ అడ్వైజర్. నేను ప్రాజెక్ట్స్ గురించి, ల్యాండ్ గురించి చెప్తుంటాను. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.